వీకెండ్ విత్ జర్నలిస్ట్ రాయి ఈ వారం ప్రధానంగా రాజకీయాలు రెండు పార్టీలు చేసిన కంప్లీట్గా వరద రాజకీయాలే నడిచినాయి. బెజవాడలో వచ్చిన విపత్తు ఏదైతే ఉందో ఆ బుడమేరు వాగుకు సంబంధించి కూడా రాజకీయం, బురద కష్టాలకు సంబంధించి రాజకీయం, వరద బాధితులకు అందించే సహాయక చర్యల్లో రాజకీయం, విరాళాల మీద రాజకీయం, లేదంటే బోట్ల పనితీరు, లేదంటే బోట్లు వచ్చి బ్రిడ్జిని డ్యామేజ్ చేసేయడానికి సిద్ధమయ్యాయి అంటూ రాజకీయం. ఒకటి కాదు, కంప్లీట్గా ఒక రకంగా ఒక యుద్ధమే జరిగింది. బెజవాడలో ప్రజలు వరదతో యుద్ధం చేశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ బాధితుల్ని గట్టెక్కించే విషయంలో తెలుగుదేశం పార్టీ లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ యుద్ధమే చేశారు. ఫైనల్గా పరిహారాలు ఇచ్చే పరిస్థితి, ఇంకా కేంద్రం ఎటువంటి సహాయం చేయబోతుంది దీనికి సంబంధించి దాని మీద ఎదురుచూపులు. ఓవరాల్గా ఇదే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఒక భారీ యుద్ధం చేసి వరద బాధితులకు సంబంధించి ఆ యుద్ధం నుంచి సక్సెస్ఫుల్గా గట్టెక్కగలిగిందా ప్రస్తుత ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా. అంటే వరద ఇంకా గట్టెక్కడము అనే పదం ప్రత్యేకించి ఏం లేదు. సక్సెస్ఫుల్గా ముందుగానే ప్రమాదం నుంచి నివారించబడితే అది గట్టెక్కడం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం చేసేది ఏంటంటే సహాయక చర్యలు చేస్తున్నాం మనం, అంతేగాని ముంపునేం మనం ఆపలేదు కదా. అంటే ఇప్పుడు ఇదే కదా ఇంపార్టెంట్. అదే ముంపుని ఎవరు దాన్ని ఈ పదం అనం మనం. ఇప్పుడు గట్టెక్కడం అంటే ఏంటి? రాబోయే ప్రమాదాన్ని నివారించుకుని సమస్యను పరిష్కరించుకుంటే గట్టెక్కడం అంట. ముందుగానే అసలు సమస్య రాకుండా చూస్తే గట్టెక్కడం అంట. అలర్ట్ అవ్వడం. ఇక్కడ సమస్య వచ్చేసింది, పరిష్కారం అన్నటువంటిది మనం చేయలేకపోయాం. ఆ తర్వాత మనం సహాయం చేసే విషయంలో మాత్రం అగ్రెసివ్గా వెళ్తున్నాం, సీరియస్గా చేస్తున్నాం, ఈ సిన్సియర్గా చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది తేడా అప్పటికి దానికి దీనికి. అంటే ఇది ప్రకృతి విపత్తు కదా ఒక రకంగా. అంటే మానవ తప్పిదం ఉంది అనే పొలిటికల్ విమర్శల వరకే వదిలేయాలా? నిజంగా మానవ తప్పిదం కనిపించిందా? ప్రకృతి విపత్తు అంటే తుఫాను రావడాన్ని ప్రకృతి విపత్తు అంటాం, వరద రావడాన్ని ప్రకృతి విపత్తు అంటాం. కానీ ఈ ప్రాంతానికి వరద రావడం ప్రకృతి విపత్తు కాదు, అది మ్యాన్ మేడ్ మిస్టేక్. అది అంతేనా? ఎందుకు జరిగింది అంటే ఒకటి విధానపరమైన నిర్ణయాల లోపం. ఏదైతే ఆ పోలవరానికి లింక్ చేసి వదిలేసేయటం, ఇంతకాలం జనానికి ఆ ముక్క చెప్పలేదే. గతంలో 2014-19 మధ్యలో చెప్పింది ఏంటంటే శాశ్వత పరిష్కారం అయిపోయింది బుడమేరుకి అని అధికారికంగా చెప్పేశారు. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, ఏది నిమ్మల రామానాయుడు రేపు మేము దీన్ని పరిష్కరిస్తామని, ఇదే తరహా మాట అప్పుడు కూడా చెప్పారు, పరిష్కారం అయిపోయింది. ఏంటంటే పోలవరం కాలువకు లింక్ చేసేసాం కాబట్టి పరిష్కారం అయిపోయిందని అప్పుడు అనుకున్నారు. అది నిజమనే నమ్మబట్టినే మీకు కొత్త ఏరియాలు బాగా డెవలప్ అయినాయి. రాజరాజేశ్వరిపేట ఇదివరకు అట్లాంటి ఏరియాల్లో 10 లక్షలు 15 లక్షలు అట్లుండే ఇళ్ళు. ఇది చెప్పిన తర్వాతనే రాజరాజేశ్వరిపేట కావచ్చు, ఇప్పుడు మీకు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, అవన్నీ విపరీతంగా పెరిగినాయి. అసలు ఆ అంబాపురం పాముల కాలువ ఆ రూట్ అయితే, జక్కంపూడి ఈ రూట్ అయితే వెంచర్లు మామూలుగా వేయాల. ఇదివరకు ఏంటంటే మీకు ఆ పాల ఫ్యాక్టరీ దగ్గర దాదాపు 7 లైన్ల పట్టాలు ఉంటాయి, 7-8 లైన్లు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఉంటది. ఇదివరకు అటు వెళ్ళాలంటే అంబాపురం వైపు వెళ్ళాలంటే అక్కడ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర కింద ఒక గేట్ ఉంటది. ఎందుకంటే మా కాలేజ్ అక్కడే కాబట్టి రెగ్యులర్ గా అటు తిరిగే వాళ్ళం. ఆ గేటు దాటాలంటే రోజుకి ఈ మెయిన్ లైన్, ఏది హైదరాబాద్ నుంచి వచ్చే మెయిన్ లైన్ కాబట్టి ప్రతి అరగంటకి గేట్ వేస్తూనే ఉండేవాడు. ఒక్కోసారి ఆ ఒక ట్రైన్ కంటిన్యూటీ పెట్టి అరగంట 30 గంట గేట్ వేసినే ఉండేది. దాంతో ట్రాఫిక్ ఇదంతా వచ్చేసేది, కబేళ దాకా వెళ్ళిపోయేది ట్రాఫిక్, ఇటు పక్కన వెళ్ళిపోయేది. అట్లాంటిది ఎప్పుడైతే అక్కడ ఫ్లైఓవర్ వచ్చిందో, ఈ ఫ్లైఓవర్ చక్కగా 4 రూట్లకి చేసుకొచ్చారు. ఒకటి ఇటు కబేళ వైపుకి ఒక ఫ్లైఓవర్ వచ్చిందా, ఇదివరకు కబేళ దగ్గర నుంచి ఇట్లా తిరిగేవాళ్ళం, అక్కడ వరద నీళ్లు రావడం బుడమేరు నీళ్లు ఉండేది అలవాటు. అట్లాగే అవతల పక్కన పాముల కాలువ కంటే ఈ రైలు పట్టాలు దాటి వెళ్ళాలి, అది వెళ్ళడం బాగా తలనొప్పి ఉండేది. అంబాపురము, జక్కంపూడి, పాముల కాలువ ఆ రూటు పోవడం అంటే గగనం ఆ రోజులు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒకటి సింగనగర్ వైపు డైవర్షన్ ఉందా, ఇటు పక్కనకు ఒకటి ఉందా, పాల ఫ్యాక్టరీ వైపుకి ఒకటి ఉందా, మొత్తం 4 రూట్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ ఎక్కాక. ఈ 4 రూట్లలో కూడా బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిపోయింది. ఈ అంబాపురం ఏదైతే బుడమేరు వరద సమస్య పరిష్కారం అయిందన్నాక, ఇదివరకు జక్కంపూడిలో ఎకరం 10 లక్షలు 8 లక్షలు ఆ రేంజ్లో ఉంటే గ్రేట్. ఇవాళ అక్కడ 100 గజాల స్థలం దగ్గరగా 15-20 లక్షలకు అమ్మారు. ఇళ్ళు 40-50 లక్షలకు అమ్మారు.
విల్లాస్ లాంటి అక్కడ కడితే దగ్గర దగ్గరగా 75-80 లక్షలకు అమ్మారు. ఏది ఆ పాముల కాలువ జక్కంపూడి రూట్, ఇక అంబాపురం ఎన్ని కూడా బాగా పెరిగిపోయింది రేట్లు. ఇవాళ అక్కడ భూములు కొనడం అనేటటువంటిది అసాధ్యమైపోయింది, కోట్లలోకి చేరిపోయింది. ఎందుకు అంటే ఇది శాశ్వత పరిష్కారం అయిపోయింది. ఆ మాట చెప్పడంతో పాటుగా 13 ఏళ్ళు అయిపోయింది వరద వచ్చి, బుడమేరు వరద వచ్చి 13 ఏళ్ళు అయిపోయింది. 13 ఏళ్ళ నుంచి లేకపోతే 2008 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వరదే హైయెస్ట్. అప్పుడు ఉద్యమం చేసిన దేవినేని ఉమ, మైలవరం నియోజకవర్గం కదా అయింది కాబట్టి మైలవరానికి కూడా మునిగినాయి కాబట్టి అప్పుడు ఉద్యమం చేశాడు. ఆ తర్వాత తనే మంత్రి అయిన తర్వాత పరిష్కారం అయిపోయిందని చెప్పాడు. కాబట్టి అందరం అయిపోయింది అనుకున్నాం. ఎందుకు ఏంటయ్యా పరిష్కారం అంటే వీళ్ళు చెప్పింది ఆ పోలవరానికి లింకప్ చేసి పోలవరం నుంచి VTPS లో నుంచి పంపించడానికి. కానీ కృష్ణా నది వరద వస్తే ఇది రివర్స్ అవుతుందని ఇప్పుడు తెలిసింది. ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఈ ముంపు అన్నటువంటిది కనుక ముందు సమాచారం ఉన్నా ఇంత ఇది ఉండేది కాదు, సమస్య ఉండేది కాదు. అంతకు ముందు ఉన్న జనం కాదు ఇప్పుడు ఉన్నోళ్ళంతా. అప్పట్లో పేదలు లేబర్ బ్రతికినటువంటి ఏరియాలో ఇప్పుడు చాలా వరకు మధ్య తరగతి వచ్చేసారు, ఎగువ మధ్య తరగతి వచ్చేసారు. లేకపోతే బుడమేరు ముంపుకు గురవుతామంటే వెళ్ళాలి ఎవడు కడతాడు? అంతే కదా, డూప్లెక్స్ ఎవడు కడతాడు? ముంపు ప్రాంతాలు ఇల్లు కట్టడానికే భయపడతారు. ఇవాళ చూసారు మొన్న అక్కడ 2 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాలి కొన్నోళ్ళు కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇది ఎందుకు కడతారు? పరిష్కారం అయిపోయిందని నమ్మారు కాబట్టి. ఇప్పుడు అబ్బాయి పరిష్కారం కాలేదు, అది జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తారు? అది ఈయన వల్ల ఆగింది, రాధాకృష్ణ వల్ల అని చెప్తారు. ఇక్కడ సమస్య ఎవరిదైనా సరే పరిష్కారం లేదు అన్న విషయం ఇంతవరకు తెలియలే. ఇప్పుడు మునిగేదాకా ఇప్పుడు తెలిసింది. మునిగేదాకా తెలియకపోవడం అనేది తప్పు కదా, ప్రజలు మోసం చేయడం కదా. దానివల్ల ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి ప్రాంతాలంతా ఎంత అల్లాడుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. కానీ డెప్త్ గా లాజికల్ గా వెళ్తే బుడమేరుని పోలవరానికి లింక్ పెట్టేశారని చెప్పిన మామూలుగా ఇటువంటి వాగులు వంకలు నాకు తెలిసి మా సైడ్ అయితే కొన్ని మాకు నదులు ఎక్కువ కాబట్టి నదుల్లో కలుస్తాయి, కొన్ని కాలువల్లో కలిస్తే ఆ నదుల్లో వాటర్ని సముద్రంలో కలుస్తుంది. ఇది మామూలుగా లింక్. పోలవరం లాంటిది వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది ఉండదు అన్నప్పుడు అంటే అది లింక్ పెట్టడం అంటే మామూలుగా డైవర్షన్ కెనాల్స్ వాడి లింక్ పెట్టడంలో ఫెయిల్ అయ్యిందా, లేదంటే ఇక్కడ కృష్ణానదిలో కట్టినట్టు ఒక రిటైనింగ్ వాల్ ఇలాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయినట్ట? ఇప్పుడు బుడమేరుని గాలిలో వదిలేశారా, లేదంటే పరిష్కారం ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపించాలా? చూడాలి ఈ 4 ఏళ్లలో ఏం చేస్తారంటే. వాస్తవంగా అయితే కనుక బుడమేరుకి కావాల్సింది ఏంటంటే దాన్ని ఏమంటారంటే అనాథ కాలం అంటారు. అవునా? దాన్ని ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు మీకు తెనాలి రూట్లో చూసారనుకోండి, 3 కాలువలు ఉంటాయి తెనాలిలో, 3 కూడా స్ట్రైట్ గా వెళ్తుంటాయి, డొంక తిరుగుడు ఉండదు. విజయవాడలో ఏలూరు కాలువ, బందర్ కాలువ ఉన్నాయి, రైవర్స్ కాలువ ఉంది, స్ట్రైట్ గా పోతుంటాయి. ఇది బుడమేరు అట్ట కాదు, వంపులు వంకర్ టెంకర్ గా ఉంటది. అది ఎక్కడ ముగింపో ఎవరికి తెలియదు. కాలువగా నేరుగా కొల్లేరుకి లేదు, అది లేదు. ఓ చోట ఎంత ఉందంటే ఓ చోట ఎంత ఉంటది, ఓ చోట ఎంత ఉంటది, అది డ్రైన్ లాగా ఉంటది ఒక చోట. ఇంకా అక్కడ పరిష్కారం ఎక్కడ ఉంటది? ఆ కాలువ గురించి ఇంతవరకు ఎవడు పట్టించుకోవాలి. విజయవాడలో ప్రారంభమైన కాలువ కొల్లేరు దాకా నేరుగా ఉంటే ఒక ఆస్పెక్ట్, బట్ లేదు అట్లాగా. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటి కాన్సెప్టే ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటిది డైవర్షన్ కెనాల్. ఇది మంచి ఆలోచన. అయితే డైవర్షన్ కెనాల్కి అడ్డం వచ్చినప్పుడు కోర్టు తీర్పులను అడ్డం పెట్టినో లేకపోతే మరొకటి అడ్డం పెట్టినో ఆపుకోకూడదు కదా, దానికి చేసుకోవాలి కదా. అక్కడ చివరికి అక్కడ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో అయిపోయింది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? ఇప్పుడు అక్కడ కాదు అనుకున్నప్పుడు దానికి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పారు. అంటే దాని వరకు ఉంచేసి దాని పక్క నుంచి ఏమైనా తీసుకెళ్తారేమో. సరే ఏదో ఒకటి తగలబెడితే ముందు మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈవెన్ పోలవరం కాలువ పెట్టినా కూడా అది 17,500 క్యూసెక్కుల నీళ్ళని మాత్రమే తీసుకెళ్లగలుగుతుంది. 17,500 క్యూసెక్కులు అంటే మామూలుగా అయితే చాలా పెద్దది. ఇప్పుడు నిన్న వచ్చిన బుడమేరుది 50,000 క్యూసెక్కుల నీళ్ళు. అంతని తట్టుకోగలుగుతుందా? మాక్సిమం వీళ్ళు లెక్కేసుకున్నది ఏంటి, 17 నుంచి 10-11 అంతకు మించి రాదు బుడమేరు. ఎప్పుడో రేరుగా వచ్చింది అన్నది. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ అయినా ఒక కాలువైనా కట్టేటప్పుడు అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ వేస్తారు, అంతే కదా. అత్యధిక వాటర్ అవుట్ ఫ్లోని కౌంట్ వేయాలి. దీంట్లో 80,000 క్యూసెక్కులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చింది. 80,000 క్యూసెక్కులు అప్పుడు వచ్చినప్పుడు నువ్వు 17,500తో ఎట్ట కడతావు?
అవును అంతే కదా. 17,500 దాంతో ఎట్ట జమ వేసేస్తావు? పోనీ ఆ కాలవల్ని విస్తరించడం, లేదా ఆ కాలవలకి రిటైనింగ్ వాల్ కట్టుకుంటూ అక్కడ దాకా వెళ్తే సరిపోయేది కదా. అవును ఇప్పుడు ఆ కాలువలకి ఎంత ఖర్చు పెట్టాం మనం? దాని పేరేంటి, పట్టిసీమ పేరుతో దాదాపు 1,250 కోట్లు 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ముందు 100, 200, 300 అని చెప్పి ఇప్పటి వరకు అంత తగలేసిన వాళ్ళం. ఆ గోడే కట్టేసుంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. అవును ఎందుకు వచ్చింది ఇప్పుడు? రెండవది, మట్టి కట్టలు కట్టడం కాలవేంటి ఆ బొంద? అదే కదా. మట్టి కట్టలు కట్టడం కాదు కదా. ఇప్పుడు విజయవాడ రైవస్ కాలువ ఉంది, ఏలూరు కాలువ ఉంది, బందర్ కాలువ ఉంది. విజయవాడలో ఎప్పుడన్నా వాటికి గండి పడ్డాయా? లేదు. ఎందుకని? ఆ పక్కనున్న రోడ్లు ఉంటాయి, ఆ రోడ్లు కింద దాకా చాలా స్ట్రాంగ్ గా వేసి ఉండడం. అవును స్ట్రాంగ్ అయ్యాలి. లేదంటే ఒకసారి రోడ్లు కూడా దిగిపోతాయి. రోడ్లు రోడ్లు దిగిపోతాయి. రైవస్ కాలువ కొట్టింది సరిగ్గా వేయకపోతే రథం దగ్గర, రైవస్ కాలువ దగ్గర. ఇప్పుడు రథం దగ్గర ఇప్పుడు పార్కింగ్ పెట్టారు కదా, అదంతా ఒకప్పుడు రోడ్డు, బోత్ లైన్ రోడ్డు ఉండేది. ఒకసారి ఆ కాలువ వచ్చి అటు కొడితే కింద పడిపోయింది. అది తెలుసు కదా. దాని వల్లనే మనం రథం సెంటర్ ఇదివరకు అయితే 2 వైపులా కొన్ని వందల లారీలు ఉండే రోజు. బస్సులు, సిటీ బస్సులు రథం సెంటర్ నుంచి తిరిగాయి. ఇప్పుడేమో మనం హైవే మీద నుంచి తిప్పుతున్నాం. ఇదివరకు రథం సెంటర్ లో మెయిన్ రోడ్డు మీద నుంచి తిరిగే 2 వైపులు అయినది. ఈ కాలువ వచ్చి కొట్టింది రైవస్ కాలువ, అది పడిపోయింది. ఆ తర్వాత ఆ రోడ్డు వేయాలంటే ఆ స్థాయి ఖర్చు అవుతుందని 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ కొంచానికి 1/2 కిలోమీటర్ కొట్టుకుపోయింది అనే భయంతో శాంతం ఆపేసి కూర్చున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే, అట్లా చేసేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఒకటి, అది 17,500 క్యూసెక్కులు అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏదో నిమ్మల రామానాయుడు గారు చెప్తుంది 30,000 క్యూసెక్కులు అని. 30 కాదు, నా దృష్టిలో 50,000 క్యూసెక్కులకి పట్టుకుపోవాలి. అది కూడా కంప్లీట్ గా ఈ బుడం అంటే పైన పోలవరం నుంచి వచ్చే నీళ్ల దగ్గరదైతే రిటైనింగ్ వాళ్ళక్కర్లా, కానీ ఈ కిందది వరకు కట్టేస్తే చాలదు. ఇప్పుడు నిన్న జరిగింది కూడా ఏంటి, కృష్ణా నదిలోకి ఇప్పుడు మామూలుగా ఇట్లా కృష్ణ ఉన్నది ఇక్కడ కింద, కానీ కృష్ణా నది లెవెల్ ఇది, ఈ మధ్యలో ఈ కాలం ఉంటుంది. మీరు ఈవెన్ విజయవాడలో కానీ ఏ ఊర్లలోనైనా సరే డ్రైనేజీలు కానీ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఈ మధ్యలో పెడతారు. ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అని ఇక్కడ పెడతారు, ఇక్కడ మధ్యలో పెడతారు, పై దాకా కట్ట ఉంది కదా అనుకుంటారు. ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ పైన అంతా నిండిపోయింది, దాంతో ఈ నీళ్లు వెనక్కి ఎగదని. ఇక్కడ గండ్లు పడ్డానికి కారణం వెనక్కి ఎగదనడం. 11.5 లక్షల క్యూసెక్లు నీళ్లు వచ్చినప్పుడు దానికి ఉండాల్సింది, ఇక్కడ వీళ్ళు అస్సలు మర్చిపోతున్న టెక్నికల్ లాజిక్, గేట్లు ఉండాలి. ఇప్పుడు విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు బందర్ కాలువ, ఏలూరు కాలువకి, రైవస్ కాలువలకి గేట్లు ఉన్నాయి. నిన్న ఈ 11 లక్షల వరద వచ్చి అవన్నీ కొట్టుకుపోలేదుగా. గేట్లుంటే కొట్టుకుపో, గేట్లుంటే ఎదురెళ్ళవు నీళ్లు. ఇక్కడ గేట్లు లేకపోవడం వలన ఎదురొచ్చినాయి. పైనుంచి వచ్చిన వరద ఎంతో తెలియట్లే. ఇక్కడ మొత్తం కలిపి లెక్కేస్తున్నారు. అక్కడ పైనుంచి వచ్చిన వరద కాదు అక్కడ కౌంట్, ఎదురు తన్నిన వరద వలన ఈ నీళ్లు ఆ నీళ్లు కలవడం వల్ల వచ్చింది దెబ్బది. కాబట్టి ఇట్లా జరగకుండా ఉండాలంటే అక్కడ గేటు పెట్టాలి. ఇప్పుడు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ ఏంటిది, గేట్లు. అక్కడ కొంత 11 అడుగుల దాకా 7 అడుగుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. అంతకు మించి ఉంటే వదులుతారు. 11 అడుగుల దాకా ఉంటే వదిలిపెట్టామని చెప్పారు కదా మొన్న, అంటే అది గేటు. అట్లాంటి గేటు వలన రెగ్యులర్ గా వరద రావట్లా, లేకపోతే రెగ్యులర్ గా వరద వచ్చేది. అట్లాంటిది అదే 60-70లోనే పెట్టారు. ఇక్కడ అట్లాంటి గేటు పెట్టలా. గేటు పెట్టుంటే అది ఎగదన్నుకు వచ్చేది కాదు. కాకపోతే వీళ్ళు ఎందుకు పెట్టుంటారంటే ఈ నీళ్లు అటు పోకుండా ఆగిపోతాయి కదా అని పెట్టుంటారు. కానీ ఆ గేటు కనుక పెట్టుంటే ఈ నీళ్ళు ఇటుకు వదిలిన రెగ్యులేటర్ నుండి ఇంత ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. కానీ బుడమేరు అనేది ఇప్పుడు కొత్తగా సృష్టించబడిన వాగేం కాదు, కొత్తగా వచ్చిన కాలువేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి వెళ్ళినాయి. ఈ పాపం ఎవరికి మూట కట్టాలి, ఎవరిది అనుకోవాలి? నిర్లక్ష్యం. అందరూ కూడా ఇప్పుడు ఇవాళ ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చారు కదా, బురదలు వేసుకున్నారు కదా, ఎవడు రేపు పొద్దున ఎవడు పట్టించుకోడు. మళ్ళీ మామూలే, లేదు అయిపోయిందని చెప్పేస్తారు. ఇప్పుడు అప్పట్లో అయిపోయిందని చెప్పారు కాబట్టి అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ మునిగినప్పుడు అప్పుడు ఆడు చెప్పాడు, ఈడు ఇప్పుడు చెప్పాడు, నిన్నటోడు గవర్నమెంట్ తోడు దాన్ని కొత్తోడు అంటాడు, కొత్తోడిది తప్పని చెప్పి వీళ్ళు అంటారు. ఇప్పుడు రాజశేఖర డ్యాంలో 2008లో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నది అప్పుడు ప్లాన్ చేసింది బీడీసీ, బానే ఉంది కదా. ఆ తర్వాత కూడా పోలవరం కాలువ రాజశేఖర రెడ్డి కట్టిన కాలువకి లింకప్ చేశారు తప్పించి వీళ్ళు ఏం చేశారు, కొత్తగా చేసింది ఏం లేదా. 14 నుంచి 19 మధ్యలో ఏం చేశారు, ఏం చేశారు అసలు? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు.
తెలుగుదేశం 14 సంవత్సరాలు ఉందిగా, ఏం చేయలేదే మరి. అంటే ఏదైనా ఇలా వరదలు వచ్చినప్పుడు మురిగినప్పుడే జలాశయాలు పట్టించుకోలేదని టాపిక్ వస్తుంది. ఏం లేనప్పుడు ఎవరో పట్టించుకోరు, ఎవరు అడగరు, ఏమీ చేయరు. అంతే అయిపోయాయి ఇప్పుడు పరిష్కారం. దానివల్ల ఏం ప్రయోజనం అయింది? మళ్ళీ వరద వచ్చినప్పుడు ఇది అంతే, మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు కాసేపు నీ పాపం అంటే నీ పాపం, దాని మీద ఆ పార్టీ దురదన్నోడు అటు మాట్లాడతాడు, ఈ పార్టీ దురదన్నోడు ఇటు మాట్లాడతాడు. ఈ మధ్యలో మునిగినోడే మా బతికేంటిరా అంటే గనక నీకు 10,000 ఇచ్చారు కదా, లేకపోతే నీ బియ్యం ఇచ్చారు కదా, పప్పులు ఇచ్చారు కదా, నువ్వు బాగా బతికేస్తున్నావు అని ఒడ్డును కూర్చున్నాడు మాట్లాడతాడు, అయిపోద్ది అక్కడ అంతే. వరద నష్టం అంచనా వేయడం, బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? అంచనా వేసే విషయంలో చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు, అభినందించాలా. సచివాలయ సిబ్బంది వాళ్ళ మిగతా సిబ్బంది అందరూ ఇళ్ల దగ్గరకు వచ్చారు, చేశారు. కానీ అంచనా వేసిన విధానంలో ఒక లోపం చూసాను నేను. ఏంటయ్యా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏమేం పోయినాయి నష్టం అని అడగాలి కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు, కొన్ని రాసుకొచ్చారు. మీది ఫ్రిడ్జ్ పోయిందా? ఫ్రిడ్జ్ ఉందా? ఉందండి పోయింది. అదేది ఏసీ ఉందా? పోయిందా? ఏసీ అయితే పోదు కదా. వాషింగ్ మిషన్ ఉందా? పొయ్యి ఉందా? ఇలాంటి ఒక 4-5 రాసుకొచ్చి ఒక మాక్సిమం వాళ్ళు రాసుకొచ్చినవి ఉన్నాయా లేదా అన్నది మాత్రమే అడుగుతున్నారు. అయిపోయినాయి అంటే పోయినాయి. 2 వీలర్ ఉందా? ఉంది. కారు ఉందా? కారు ఉందా? పోయింది. ఈ వరకే అడుగుతున్నారు తప్పించి అసలు అడగట్లా నీకేం పోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కడి ఇంట్లో బట్టలు మొత్తం పోయినాయి, బట్టలు పోతాయి. అవును, సోఫాలు, ఫర్నిచర్, కుర్చీలు, చెక్క ఉన్న ప్రతి వస్తువు నాశనం, పనికిరావు కూడా ఇంకా అంతే. అలాగే ఈ ఇన్వర్టర్లు పోయినాయి, అది అసలు ఇక్కడ కౌంటే ఇట్లా కింద ఉంటాయి కదా ఎక్కువ. ఇన్వర్టర్లు ఎవడు కౌంటే ఇలా. అట్లాగే ఈ పవర్ సాకెట్స్ కూడా ఈ మధ్య కాలంలో కిందకే పెట్టుకుంటున్నారు ఎవరికాళ్ళు, ఎందుకంటే పైన అయితే మళ్ళీ పేలుతాయి, లేకపోతే గబక్కన ఇదేయడం కష్టం అని చెప్పి పవర్ సిస్టమ్స్ మొత్తం కొలాప్స్ అయినాయి. అది ఎవడు అడగట్లేదు, ఎవడు చెప్పట్లేదు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఇలా తర్వాత 3వ రోజు తర్వాత నుంచి సహాయక చర్యలు బాగా వెళ్ళినాయి. ఫుడ్ ఇవ్వడం, ఇది నీళ్లు లోపలికి వెళ్ళగలిగే అవకాశం వచ్చినప్పటి నుంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ క్లీన్ చేయించడం, ఇదంతా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది, అధికార యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారు మానిటరు, నారాయణ గారు మానిటరు, మంత్రులు మానిటరు అంతా చేస్తున్నారు. సమస్యల్లో ఏంటంటే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు దారుణమైన స్మెల్, దాన్ని ఎవరు పరిష్కరిస్తారు? ఎవరం చేయలేం. ఇప్పుడు ఈ ఎండల కారణంగా ఎండితే కొంచెం రిలాక్స్. రెండవది ఏంటయ్యా అంటే ఈ భారం ఎవరు మోస్తారు? ప్రభుత్వం ఏముంటుంది? 10,000 అంటుంది. 10,000 రూపాయలు ఒక పేదవాడి ఇంట్లో వస్తువులకు కూడా చాలా ఇవ్వాలి అక్కడ. అది బట్టలు ఇవాళ బట్టలు అట్లీస్ట్ పేదోళ్ళు కొనుక్కునేటటువంటి ఒక చీర, చుడీదారు ఇట్లాంటివి చేసుకున్న 1,000 రూపాయలు, మగాళ్ళకి 1,000-1,500 తక్కువ అవట్లేదు. మినిమంలో మినిమం ఒక 5 జతలు వేసుకుంటే ఇద్దరు కలిపి అయిపోయింది కదా, పిల్లలకు కూడా కలిపితే ఇంకేముంది అసలు? 10,000కి రావు ఫ్యామిలీకి బట్టలు. అట్లాంటి బట్టలకే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కొనుక్కోవాలంటే ఎట్లాగా? అదే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇందులో హ్యూమన్ టచ్ కావాలి, మనిషి బాధని చూడాలి. డబ్బులు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు వీటి రూపంలోనే 500 కోట్లు కనబడుతున్నాయి ఇప్పటికే. 500 నుంచి 1000 కోట్లు ఉట్టి చందాల రూపంలో వస్తున్నాయి. అంత డబ్బులు వచ్చినప్పుడు ఇంకేం బాధ? అదే కదా. 25,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, ఇవ్వాలనుకుంటే మనసు రావాలి అంతే. అది ఆలోచన. ప్రభుత్వానికి భారం అవుతా అదే అనేది. 10,000 భారం ఎప్పుడు అవుతుంది? నీ దగ్గర డబ్బులు లేకపోతే. నేను చెప్తోంది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన విరాళాలే ఉన్నాయి అంటున్నా. 500 కోట్ల దాకా విరాళాలే వచ్చినాయి, సరిపోతుంది కదా అక్కడ. కానీ అంచనా అంతా 6,800 కోట్లు ఎంత వేసినట్టు. అది రోడ్లు, అవి అంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం లెక్క. అది ప్రభుత్వానికి వచ్చిన నష్టంలో రోడ్లు లెక్కేస్తారు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ ఖచ్చితంగా నో డౌట్ అది. కానీ ఈ డబ్బులు ప్రజలు ఇచ్చింది ప్రజల కోసం, అంతే కదా. అంతే, ప్రజలు ఇచ్చింది ప్రజల సహాయం కోసం. ఈ డబ్బుల వరకు అయినా సరే ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మొత్తం ఎంతమంది విక్టిమ్స్ అయ్యారో లెక్కేసి డివైడ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వగలిగితే చాలు. అవును. సహాయక చర్యలు అందించే విషయంలో ఈ పరిహారాలు మొదలుపెట్టిన తర్వాత ఒక రేషన్ వాహనాలు కానీ వాలంటీర్ల అవసరం కానీ తెలిసి వచ్చిందా? అవి ఉండుంటే, అంటే రేషన్ వాహనాలు వాడారు అనుకోండి, అది కూడా పూర్తిగా వాళ్ళేదో 150 ఎన్నో చేశారు అనేది ఆయనే చెప్పిన మాట, మంత్రి గారు చెప్పిన మాట ఈయన. కానీ వాలంటీర్లు మరి కొంతమంది పిలిచారు అనేది, అందరూ రాలేదు ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ రిజైన్ చేసి ఉన్నారు కదా, సస్పెండ్, వాళ్ళు కూడా రాకపోవడం అవసరం తెలిసి వచ్చిందా? ఉంటే బాగుండేదా?
లాజిస్టిక్స్ అనేటటువంటిది చాలా పెద్ద వర్క్. అవును. ప్రభుత్వాలకి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పర్ఫెక్ట్ పర్మనెంట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసేసాడు. వెహికల్స్ అనేటువంటి ఇప్పుడు 108లు 104లు ఇవి భారీగా కొనుగోలు చేసి మౌలిక సదుపాయాలు ప్రిపేర్ చేసి పెట్టాడు. జస్ట్ మనం దాన్ని వాడుకున్నాం అంతే. ఇప్పుడు మామూలుగా వరదలు వచ్చినప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రవాణా శాఖ వాళ్ళకి పెద్ద పని చెప్తారు, మీరు అర్జెంటుగా లారీలో వాళ్ళందరితో మాట్లాడి లారీలని మనకి పని చేయాలి అని. లారీలో వాళ్ళు ఏమంటారు, మాకు డబ్బులు ఎవరు ఇస్తారంటారు. వీళ్ళు దబాయించాలి, తిట్టాలి. వాడి దగ్గర 10 లారీలు ఉంటే వీళ్ళ బాధపడలేక పోరు పడలేక 1 2 పంపిస్తారు. ఎందుకంటే డ్రైవర్లను కూడా పట్టించుకోదు గవర్నమెంట్. గవర్నమెంట్ అఫీషియల్స్ మేము సమకూర్చి పెట్టామని ముఖ్యమంత్రి దగ్గరకు మంత్రుల దగ్గరకు వెళ్ళి బిల్డప్ ఇచ్చుకుంటారు తప్పించి, ఇదిగో ఇన్ని బండ్లు వచ్చినాయి, ఇన్ని లారీలు వచ్చినాయండి, మనకి ఒక్కొక్క లారీకి రోజుకి ఇంత ఖర్చు అవుతుంది, మనం ఎంత ఇద్దామని ఏం చెప్పరు. అదంతా ఒక మొరటుగా ఉంటుంది. మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్న సహాయక చర్యల విషయంలో మొరటగా ఉంటుంది. దాంతో 10 లారీలు ఉన్నోడు కూడా 1 ఇస్తాడు తప్పించి ఇవ్వడు. అదేమంటే ఏం చేస్తారు సార్, ఇంకేం చేయమంటారు సార్ మమ్మల్ని. ఒక లారీకి మామూలుగా అయితే మేము ఎంత ఛార్జ్ చేస్తాం మీకు తెలుసు, 30,000 40,000 ఛార్జ్ చేస్తాం. మీకు ఫ్రీగా ఒక రోజుకి పెడితే 40,000 రూపాయలు మాకు లాస్ అయినట్టే కదండి, ఇంకెంత మేము చేయమంటారు అంటాడు. ప్లస్ ఇక్కడ వీడు 1 లారీనో 2 లారీలో 5 లారీలో పెట్టినందుకు గాను రేపు పొద్దున వాళ్ళు అక్రమ రవాణా చేసేదాన్ని వాళ్ళ జోలికి పోవద్దని చెప్తారు. మీరు హెల్ప్ చేయండి మరి మాకు అని డిమాండే చేస్తారు. వీళ్ళు కూడా అంతకు మించి ఏం చేయగలరు. లేదంటే అడ్డం తిరిగితే ఏం చేస్తారు వీళ్ళు, అయితే గీతే కేసులు పెట్టి వేధించాలి. ఎంతమంది నేను వేధిస్తారు మొత్తం ఏకమైతే, అక్కడ అసోసియేషన్ గా ఉంటారు. కాబట్టి అది పెద్ద సమస్య. ఇంకోటి అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు. ఇంకోటి ఈ డ్రైవర్లు ఈ ఏరియా వాళ్ళే, లారీల డ్రైవర్లు వీళ్ళు ఎక్కువగా ఉండేది ఈ ఏరియాలోనే ఉంటారు. కృష్ణలంక ఈ ఏరియాలోనే ఉంటారు. ఈ 2 చోట్ల ఎక్కువ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు అదే దాంట్లో ఉంటే ఎక్కడి నుంచి తెస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ మునిగినటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళ వాహనాలు కాకుండా మిగతా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ వాహనాలు తెప్పించారు. అదే అయ్యే 150-200 ఉన్నాయంటే బెటరే కదా. పక్క జిల్లాలు ఇవి కూడా తెప్పించుకుంటే అయిపోతుంది కదా. అంటే ఒక లాజిస్టిక్స్ ఉపయోగపడింది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రభుత్వాలు మారిన ఒక దాన్ని నాశనం చేసేయడం కాకుండా మనం ఏమంటున్నాం, జగన్ అది నాశనం చేశాడు, ఇది నాశనం చేశాడు, అమరావతి నాశనం. ఎందుకు మరి మనం ఎందుకు నాశనం చేయాలి. అయ్యే శుభ్రంగా కూరగాయలు వినియోగించుకోవడానికి, కూరగాయలు అమ్మడానికి. కూరలు ఇవాళ కూరలు భారీగా ఉన్నాయి. పల్లె ప్రాంతాల దగ్గరికి వెళ్ళి కూరలు తీసుకొచ్చి అది అమ్మించచ్చుగా. కావాలంటే చంద్రబాబు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లోకేష్ బొమ్మ వేసుకోవచ్చుగా. వేసుకుని పెట్టుకోండి. తక్కువ ధరకే కూరగాయలు. రైతు మామూలుగా కూరగాయల మార్కెట్లో టమోటా 50 రూపాయలు ఉంది, రైతు బజార్లో 40 రూపాయలు ఉంది, ఈ బండి దగ్గర 30 రూపాయలే. అతనికి 10 రూపాయలు లాభం వస్తే హ్యాపీనే కదా. అంతే కదా. అలాగే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇట్లాంటి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. లేదు వీకెండ్కి వచ్చిందంటే నాన్ వెజ్లు అమ్ముకోమని ఓ సిస్టమ్ తేవచ్చు వాళ్ళకి. ప్లస్ దానివల్ల నీ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు జగన్ వలన వాళ్ళకి ఒరిగింది ఏంటి అంటే ఒక ఉపాధి వచ్చింది. వాళ్ళకి ఇచ్చేది 20,000, వాళ్ళకి ఒక 5,000 రెండో వాళ్ళకి ఇస్తారు. అందులో 10,000 రూపాయలు ఇక్కడ దీనికి 3,000 4,000 ఆయిల్కే వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏంటి అంటే జస్ట్ ఒక కాంట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చిందో అంతే వచ్చింది, వాళ్ళకేం పెద్దగా మిగల. అలాంటప్పుడు వాళ్ళకి ఏదో లాభపడిపోయినటువంటిది, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగుపడిపోయినట్టు ఏం కాదు. రకంగా వాళ్ళకు ఉపాధి దొరికింది. ఆ ఉపాధి నువ్వు కొనసాగిస్తే బాగుంటది కదా. ఇప్పుడు అది నేర్చుకోండి, బెటర్ కదా. ఈ వరద పేరుతో 2 పార్టీలు కూడా డైవర్షన్ రాజకీయాలు చేసి ఇద్దరు సక్సెస్ అయ్యారా? మధ్యలో వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన టీడీపీ దాడి కేసుకు సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు బాబు గారు ఇల్లు మునక్కుండడానికే డైవర్షన్ చేశారు, ఇలా తీసుకొచ్చారు ఇలా అని చెప్పడం, లేదంటే బోట్లు రాజకీయం, ప్రధానంగా బోట్లు వైసీపీ నాయకులకు సంబంధించి దాంతో ఏకంగా బ్రిడ్జ్నే డ్యామేజ్ చేయాలనుకున్నారు. అది కూలిందంటే అది కొట్టుకుపోయిందంటే మొత్తం లక్షలాది మంది చచ్చిపోయి ఉండేవారు. ఇలాగా ఇందులో ఒకటేంటంటే వీళ్ళు ఎంత డైవర్ట్ చేసినా జనం అయితే అది చర్చ మానలేదు. అయిపోయిన తర్వాత పనికి వస్తుంది. లేదా ఒడ్డునున్నటువంటి వాళ్ళకు ఒక టాపిక్ అంటే ఫెయిల్యూర్ని కవర్ చేయనీయకుండా ఒక టాపిక్ తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ జనాలు నీళ్లలో నానతా తిట్టే తిట్లని కాకుండా మీడియాకి డైవర్షన్ పని. మీడియా వాడికి
ఆ పని కాకుండా ఈ పని చూడండి. బట్ 4-5 రోజుల దాకా ఏ మీడియా కూడా డైవర్షన్ వల్ల పడలా. అవును, ముందంటే ఇంకా తప్పదు, అవే చూపించాలి. అది చూపించి ఆ తర్వాత ఈలోపు కాదంబరిని తీసుకొచ్చారు, మళ్ళీ ప్రయత్నం జరిగింది, వీళ్ళని అరెస్టులు చూపెట్టారు. ఏం చర్చించలేదు, మీడియా కూడా బ్రేకింగ్ లేసి ఊరుకుంది. అంటే అది కూడా ఒక వార్త అయింది తప్ప అది మేజర్ అవ్వలేదు. వీళ్ళు కోరుకున్నట్టు మొత్తం దాని మీద చర్చ వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేశారు, అది అవ్వాల. ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయ్యారు, అమరావతి నుంచి డైవర్షన్ విషయం. ఇక్కడ అమరావతిని ముంచడం కోసం, ఇది అమరావతిని కాపాడుకోవడం కోసం కుట్ర అన్నది తప్పు జగన్ చెప్పి. కానీ అమరావతిలో జరిగిన విషయాన్ని మిగతా మీడియా దృష్టి అటు వెళ్లకుండా ఉండడంలో, తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇవాల్టి ఇంత మీడియా, సోషల్ మీడియా యుగంలో కూడా అమరావతిలో ఒక వాగు పొంగిందని గాని, అక్కడ ప్రాంతం అంతా మునిగిందని కానీ, ఈవెన్ హైకోర్టుకి వెళ్లే దారి లేక, సెక్రటరీకి దారి లేక 2 రోజుల పాటు పనులు ఆగిపోయినాయి అని కానీ, హైకోర్టు చివరికి ఆ నీళ్లలోనే జడ్జి గారు వెళ్లారన్నటువంటిది కానీ, అలాగే చివరికి చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి నీళ్లు వచ్చినాయి అని కానీ, దానికి దాదాపుగా ఒక తాడి చెట్టు అంత ఎత్తున ఇసుక బస్తాలేసి నీళ్లు ఇంట్లోకి రానియకుండా కాపాడుకొచ్చే ప్రయత్నం చేశారని కానీ, చివరికి ఆ పక్కన ఉన్నటువంటి అన్ని కరకట్ట బ్యాక్ సైడ్ ఉన్నాయని మునిగిపోయినాయి అని కానీ మంత్రి సత్యనారాయణ స్వయంగా వీడియో పెట్టేదాకా చాలా మంది తెలియదు. అవును, ఇప్పటికీ ఆ ఫోటోలు చూస్తుంటే మొత్తం ఆ లోపల ఎక్కువ చెట్లే ఉంటాయి, అవన్నీ కూలిపోయినాయి, లోతు నీళ్లు వచ్చినాయి అని. ఆ వెనకాల కట్ట వెనకాల ఉన్న వాటిలో అతి ఎత్తైంది ఆయనదేనట. ఆయనదే, అందరిని తరలించేశారంట కదా, ఆశ్రమం నుంచి కూడా పంపించేసామని ఆయనే చెప్తున్నాడు కదా. అంటే అదంతా జరిగిందన్న విషయం చర్చకి రానిచ్చారా ఇల్లు? అదే కదా, రానిలేదు కదా. అట్లాగే అమరావతి లోపల మునిగిని అన్నటువంటి చర్చకి రానిచ్చారా? ఈవెన్ ఆ వంక పెట్టి 2 రోజుల పాటు కోర్టుకి, వంక కాదు ఆ కారణంతో కోర్టుకి సెలవులు ప్రకటించారు కదా, ప్రకటించమని అడిగారు కదా, కోర్టు ఒప్పుకోలేదు జడ్జి గారు, కాబట్టి నడిచింది. కావాలంటే హైబ్రిడ్ లో మీరు ఇంటి దగ్గర నుంచి రండాయా అని చెప్పి జడ్జి గారు మాత్రం ఒప్పుకోలేదు. బట్ నీళ్ళైతే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి విషయం ఒక్క పేపర్ అయినా రాసింది, ఒక సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. అది కూడా ఫోటోలు తీసే ధైర్యం చాలేదు వాళ్ళకి. 2వ రోజున 3వ రోజున వేశారు ఫోటోలు. వాళ్ళు వేసిన ఫోటోలకు కౌంటర్గా అబ్బెబ్బే ఏం లేదని వీళ్ళు అంటే బహిరంగంగా నీతి బాహ్యమైన చర్యలకి దిగారు. నీతి బాహ్యమైన చర్యలు ఒకటి, జగన్ చేసినటువంటి నీతి బాహ్యమైన చర్య ఏంటంటే ఇదేదో తమనే గుద్దే, ఏది నీళ్ళని తీసుకొచ్చి ఇటు వదిలేసి చంద్రబాబుని కాపాడుకోవడానికి అనేది అతను చేస్తుంటారు. వీళ్ళ నీతి బాహ్యమైన చర్య ఏంటంటే అమరావతిలో మునగలేదు అని చెప్పి, అక్కడ హైకోర్టు దగ్గర బానే ఉంది రోడ్డు, ఇదిగో చూసుకోండి అని చెప్పేసి, దానికి కౌంటర్ గా సాక్షి వాళ్ళు ఆ నీళ్లలో నుంచి ఫోటో తీశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గరే ఉంది, రోడ్డు మీద 12వ రోజు కూడా నీళ్లు ఉన్నాయి. మా సందులో వరకు సిమెంట్ రోడ్డు కాబట్టి అక్కడ నీళ్లు లేవు, వెళ్ళినాయి 10వ రోజు. 10వ రోజు తర్వాత నీళ్లు వెళ్ళిపోయాయి. ఈ ఫోటో చూపెట్టి వరద లేదు అని చెప్పేస్తే ఒరిజినల్ అక్కడి నుంచి రావాల్సింది ఆ నీళ్లలో నుంచినే కదా. ఎందుకు ఈ మోసాలు చేసుకుంటాం? అంటే ఇవాల్టి యుగంలో కూడా మనమేం చర్చించాలో, ఒక మేజర్ ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలి, మీడియాని ఎలా గుప్పెట్టబట్టాలి, ఏది నీకు చర్చకి రావాలి, ఏది రానియకుండా చూడాలి అన్న విషయంలో సక్సెస్ అవుతున్నారు. అది విచిత్రం. కానీ డైవర్షన్ రాజకీయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య, సడన్ గా గుంటూరు వచ్చి ఆయన నందిగం సురేష్ని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయన బోస్ డీకే అనే పదం గురించి మాట్లాడి, నేను ఆల్రెడీ వినిపించాను. ఎందుకంటే దీనికి కొన్ని పదాలు సార్ వాస్తవంగా వేరే లాంగ్వేజ్ నుంచి డబ్ అయినప్పుడు మనకి తెలుగు అర్థం అనేది స్పష్టంగా అర్థం. అప్పుడు మాధవ్ చౌదరిని, ఎందుకంటే కొంచెం హిందీ పదాలు కొన్ని జనరల్గా కూడా పుడతా ఉంటాయి. ఇప్పుడు నీ బండబాడ అనేది అంటాడు ఆయన సినిమాలో, దానికి రకరకాలు, లేదంటే ఈ మధ్యన వైరల్ అవుతుంది నీ దుంపల దగ్గర ఇలా అంటే. ఇవి కొన్ని ప్రాంతాలను బట్టి పుడతా ఉంటే, మనం ఇప్పుడు కోస్తాలో ఒక రకంగా ఉంటుంది, గోదావరి జిల్లాలో లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, స్లాంగ్ ఉత్తరాంధ్రలో అలా ఉంటుంది. అయితే దీనికంటూ ఒక అర్థం ఉందా, లేదంటే ఈయన సొంతంగా మాట్లాడారా అనేది అది వినిపించిందా? దీని ఆ పదం కూడా ఒకసారి చెప్తా. అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకంగా ఇది ఎందుకు ఇప్పించండి, అందరూ విన్నదే జగన్మోహన్ రెడ్డి గారు అన్న
ఈయన డిక్షనరీలో రాసిన పదమా ఒక రకంగా బోసిడీకి అంటే నిజంగా అర్థం ఉంది, ఎందుకంటే అది ఉంటే అందరూ ఈయన అన్నట్టు భావోద్వేగాలు రెచ్చగొట్టినట్టు దాడులు అందుకే చేశారు అంట. ఓకే, అది కరెక్ట్ వెర్షన్. నాకు తెలిసి అంటే ఇది మీరు కూడా వినే ఉంటారు, నాకు తెలిసి 5th 6th చదివిన టైంలో మా గోదావరి జిల్లాలోనే ఈ పదం పుట్టిందని నేను అప్పుడు అనుకుంటా. ఎందుకంటే మీకు వినే ఉంటారు గంగాధర్ మిమిక్రీ, సత్యనారాయణ మిమిక్రీ అనేది ఉంటుంది. అది ఒకసారి నేను బయటికి తీసా, ఒకసారి విందాం. ఇంతకీ నీ పేరేమిటినైనా? బోసిడీకే. నీ మొహం అంటా బోసిడీకేమిట్రా? పేరడిగితే వెధవా నీ పేరు? అవును బోసిడీకే. మళ్ళీ అవును బోసిడీకే. ఒరే వెధవా, నేను అడిగింది నీ పేర్రా. అవునండి, నా పేరు బోసు, మా ఇంటి పేరు డీకే, కలిపితే బోసిడీకే కదట్టి. నీ మొహం అంటా బోసిడీకే కాదురా, డీకే బోసు అను. అంతేగారు బోసి అమ్మ వెధవా. కానీ ఈ వంక నన్ను తిట్టేద్దామనా? చంపేస్తాను వెధవా. ఇప్పుడు వచ్చేలేదు అప్పుడే బోసిడీకే తిడతావు వెధవా. కూర్చో. ఇలా అంటే కొన్ని మిమిక్రీ కామెడీలోంచి కూడా ఇలా పదాలు పడుతూ ఉంటాయి. అప్పుడే అంటే ఇది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మేము ఎక్కువ ఈ మిమిక్రీలు వినేవాళ్ళు చిన్నప్పుడు సరదాగా. దీని తర్వాత సినిమాల్లో కూడా పెట్టారు, ఏదో నరేష్ సినిమాల్లో ఏదో ఉంటుంది. అంటే దీనికి ఎంత పెద్ద అర్థం అనేది నిజంగా కొన్ని డైవర్షన్ పాలిటిక్స్కో, లేదంటే తప్పించుకోవడానికో, లేదంటే ఇప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడానికో ఒక రాజకీయంగా ఈ పదాన్ని కూడా ఏమన్నా వాడేశారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది నా డౌట్. తిట్టిన అతనికి తెలియాలి కదా అర్థం. ఇప్పుడు క్యాజువల్గా కొన్ని ఉంటాయి, ఆ పదాలకి అర్థం తెలిసి మాట్లాడాలి మనం. అవును, మాదచ్చద్ అనే పదానికి ఎందుకు పవన్ కళ్యాణ్ అంత స్పందించాడు? అది హిందీ నుంచి వచ్చింది పదం, ఎవరికి తెలుసు అది? అదే అవును, మనకి స్కూళ్ళల్లో కూడా అవునండి, అవును, టీచర్లు ఎన్నోసార్లు తిట్టేవాళ్ళు మాదచ్చదే. అవును, మా నాన్న ఎన్నిసార్లు తిట్టుంటాడు మాదచ్చదే, అప్పుడు తెలియదు నాకు. అవును, కానీ పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నప్పుడు దానికి సంబంధించిన అర్థం హిందీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు గానీ తెలియలే. ఎవరో శ్రీరెడ్డి అనుకుంటా అన్నారు అప్పుడు. మరి అప్పటిదాకా తెలియలేదుగా, ఇప్పుడు ఇది తెలిసింది. మాదచ్చద్దు బోస్టీకి అనేది కామన్ గా వాడేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీల పేరు మీద వచ్చి గొడవల వలన అది ఎంత భూతం తెలిసింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇందులో డైవర్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆ రోజున అతను డైవర్షన్ చేసినట్ట పవన్ కళ్యాణ్ ఆ మాట అన్న రోజున ఆయన రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని తిడతావా, నన్ను తిట్టిచ్చారు మమ్మల్ని అని మాట్లాడారు కదా. మరి అది ఆయన డైవర్ట్ చేసినందుక? ఆయన అనబట్టినే కదా. ఇప్పుడు జగన్ అనబట్టినే కదా జగన్ మాట్లాడింది. జగన్ ఆ మాట అనకుండా అన్నాడంటే తప్పే. ఇప్పుడు చంద్రబాబు గారు అనేది కాదు ఇక్కడ పాయింట్ అన్నారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం వాళ్ళ దృష్టిలో, ఆయన దృష్టిలో అర్థం ఏంటి? అదేదో ఉండాలి కదా. బోస్టీకి అంటే ఇంకో పదం ఏదో ఉండాలి కదా. ఎట్లా మాట్లాడతావు నువ్వు? అంటే క్యాజువల్ గా అన్ని మాట్లాడినట్టు మాట్లాడేసారు. క్యాజువల్ ఇప్పుడు రాజకీయ విమర్శలో తప్పే లేదు. అహంకారివి లేకపోతే దుర్మార్గుడివి, దుర్మార్గుడు అనే పదమైనా సైకో లాంటి పదాలైనా సరే అది వ్యక్తిగా తనని, అదైనా తప్పే. అనైతికమైనటువంటి పదాలే. నిన్ను ఎరా ఎదవా అంటే ఒప్పుకుంటావు నువ్వు, ఒప్పుకో కదా. మరి అట్లాంటప్పుడు ఎదురోళ్ళని ఎట్టంటావు నువ్వు? రాజకీయంగా ఎంతవరకు ఈ భాషలో వాడారా? ఇప్పుడు అయ్యా మీరు అవినీతికి పాల్పడుతున్నారు అయ్యా అని ఎందుకు మాట్లాడారు రాజశేఖర రెడ్డి? నువ్వు దుర్మార్గుడు అయ్యా అని ఆ తర్వాత రోజుల్లోకి వచ్చింది. అది కూడా దుర్మార్గుడు అలా, దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డావయ్యా చంద్రబాబు అని విమర్శించేవాడు. నువ్వు దుర్మార్గుడివి అనలా. ఆ రోజున పదాలు ఎక్కడో మన కళ్ళెదురుగుండానే చంద్రబాబు రాజశేఖర రెడ్డి మాట్లాడుకున్నప్పుడు లేదు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బోస్టీకేలు, మాదచ్చేదులు, పచ్చి బూతు పదాలని? మనం ఒక పదం మాట్లాడేటప్పుడు అసలు ఆ పదం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది ఎప్పుడో కడుపు రగిలిపోయి మనమే తంతున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు, కడుపు రగిలిపోయి బూతులు వచ్చినప్పుడు తర్వాత దానికి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు పట్టాభి. నేను అసలు జగన్నే అనలేదు, ఈ పదం అక్కడ ఏంటిది ప్యాలెస్ లో ఉన్న పాలేరు అని అధికారులను ఏదో అన్నట్టు ఏదో కవర్ చేసుకున్నట్టున్నారు. జగన్నే అనలేదు, ఆయనకి చెప్పుకున్నారని. అంటే గంజాయి కేసు విషయంలో మాట్లాడినప్పుడు ఆయన అనలేదు అని. ఏంటంటే కాబట్టి ఇప్పుడు ఈయన మాట్లాడడం వాడిన ఆ పదానికి అర్థం నీకు తెలిసి మాట్లాడు, తెలియనప్పుడు ఆ పదం వాడక. బాగుంది కదా అని చెప్పి, రైమింగ్ ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తే వచ్చినట్టు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాల్సిన అంశం ఇవాళ కాదు కదా. అప్పుడైతే అప్పుడు అంటే ఈ రోజు ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ తెలియదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నందిగం సురేష్ అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? సురేష్ లాంటి రాక్షసుని అరెస్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారు. అతను అరెస్ట్ చేసిన కేసు ఇది అని ప్రజలకు తెలియజేయాలి కదా. అంటే ఈయన చెప్పాలనుకున్నది టీడీపీ కార్యాలయం మీద దాడికి మేమే స్కెచ్ గీయలేదు, అంటే ఎవరు వచ్చి చేశారు కాబట్టి అంతమంది ఒకేసారి వచ్చి నిజంగా చేసేస్తారా ఎవరు చెప్పకుండా వందల మంది. అది ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ప్రణాళికాబద్ధంగా జరిగింది. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని కొట్టించింది నిజం, మిగతాది జగన్ చెప్పేది తప్పు. ఏది
ఆవేశంతో వచ్చారు, ధర్నా చేద్దాం అనుకుంటే జరిగింది. ధర్నా చేద్దాం అంటే లోపలికి వెళ్ళరు కదా, బయటకు వచ్చి టెంట్ వేయాలి కదా, కాబట్టి అది తప్పు. ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో అంటే వరుసగా అరెస్టులు చేయడం, తెలుగుదేశం పార్టీ దాడికి సంబంధించి ఒక షాక్ ఇవ్వాలని మాత్రమే అనుకుందా రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు? ఇందులో ఏమైనా ఇంకా రాజకీయం ఉందా? వరుస అరెస్టులకి ఏమైనా ఇప్పుడు రంగం సిద్ధమవుతుందా? ఇందులో జగన్ కి షాక్ ఇవ్వడం అనేది ఏం లేదు. జగనే జైలుకి వెళ్ళినోడు, ఇంకా ఆయన షాక్ తింటాడు. ఒకప్పుడు జైలుకి వెళ్ళినోడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయోత్పాతానికి గురి చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ప్రముఖులైనటువంటి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళ మీద అరెస్టులు లేకపోతే కేసులు ఇట్లాంటి మన లెక్కలు చెప్పారు కదా ఎన్నెన్నో ఉన్నాయి కేసులు అనేటటువంటి, పవన్ కళ్యాణ్ మీదతో సహా అంతమంది మీద పెట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అప్పుడే చెప్పారు ఓపెన్ గా. ఎర్ర డైరీ రాసుకుంది అందుకే కదా, ఆ డైరీ అమలు చేస్తామని చెప్పారు కదా. ఆ రోజుల్లో తమ వాళ్ళని వేధించినందుకు ప్రతీకారంగా మిమ్మల్ని వేధిస్తామని చెప్పారు. వేధించమని ప్రజలు ఓటేశారు, వేధిస్తున్నారు. అందులో ఏముంది ఇంకా? అంటే ఒక థ్రెట్ అయితే క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ, ముందే చెప్పారు, అదే చేస్తున్నారు. చేయమనే కదా ప్రజలు ఓటేసింది. మళ్ళీ ఇప్పుడు జగన్ చెప్పాడు రేపు పొద్దున మేము వస్తే మిమ్మల్ని అదే జైల్లో పెడతామని. మళ్ళీ రేపు జనం ఓటేశారు అనుకోండి, వీళ్ళ మీద కేసులు పెడతారు. ఇక అంతే. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే చట్టం అనేది అధికారంలో ఉన్నోడు చుట్టం, ఏది పెట్టమంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, పడవలదే ఉంది. ఎవడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కో లెక్కరాయి, పడవలు కొట్టుకుపోతాయి, వాటంతటా కొట్టుకుపోయేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేయాలి, పడవలోని కేకేసి నువ్వెందుకు అక్కడ సరిగ్గా వేయలేదు అని అడుగుతారు. వాళ్ళు చెప్తారు అది నిజమా కాదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఇతను చెప్పింది అబద్ధం, పైన పెట్టేశాడు, నిర్లక్ష్యంగా పెట్టాడా ఉద్దేశపూర్వకంగా పెట్టాడా, ఇది కనుక్కో. ఆ తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్కి ఓ లెటర్ రాసి ఇరిగేషన్ ఇంజనీర్కి, ఏమండి పడవతో ఈ వంతెన కూలిపోద్దా అని లెటర్ రాసి, అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు దీంట్లో నాకు తెలియకడితే, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వమే కంప్లైంట్ ఏంటి దీంట్లో? అంటే ఆ బోట్లు వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినాయి కాబట్టి ఇష్యూ వచ్చిందా? వెళ్ళిపోయి ఏ సముద్రంలో కొట్టుకుపోతే ఏ గోలా ఉండదు. ఎట్లా వెళ్తాయి? ఇప్పుడు శ్రీశైలం దగ్గర వచ్చి కొట్టినాయి లాస్ట్. అప్పుడు ఎవరు శ్రీశైలం ప్రాజెక్ట్ కూల్చాలనుకున్నారా? నాగార్జున సాగర్ దగ్గర వస్తాయి అంటే సాగర్ని కూల్చాలనుకుంటున్నట్ట. అసలు బోటుతో ప్రాజెక్టులు కూలేటట్టు అయితే ప్రాజెక్టులు గడ్డం అనవసరం కదా. అదేమన్నా బుడమేరు గట్ట కూలిపోవడానికి, బుడమేరు గండి పడింది దానికంటే. పోనీ ఆ మొక్కకి ఒక అర్థం ఉంది, బుడమేరు బోట్లతో కొట్టారండి అని చెప్పి. అది మట్టి కట్ట కంటే బోటుతో పడుద్ది, ఎందుకంటే అన్ని టన్నులు బరువు, అంత ప్రవాహం. అసలు దాంట్లో ఈ పట్టనే పట్టవులేండి, కానీ ఏ మట్టి కట్టం అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ పైన ఉన్నటువంటి టూరిజం బోట్లన్నీ ఎక్కడ పార్క్ చేస్తారు? పొన్నమి దగ్గరేగా. ఆ రోజున పైకి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? 5 బోట్లు కొట్టుకొచ్చింది. అక్కడ ఎన్ని ఉన్నాయి అసలు స్తంభాలు? నేను అడిగేది ఏంటంటే విడిగా రోజుకి ఒక 50-100 పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది అక్కడ. ఒక పిల్లర్ లాగా ఉంటుంది, దానికి లంగర్ వేస్తారు, గొలుసులు ఉంటాయి పెద్ద పెద్ద. అంతకంటే ఎక్కువ వస్తే ఎక్కడ పెట్టాలి? రెండోది, అక్కడ ఏమన్నా గవర్నమెంట్ హైడ్రా పెట్టిందా ఇలాంటి బోట్లను తీసి ఒడ్డును పెట్టడానికి? పెట్టమంటే కూడా లేదని ఇక్కడ పెట్టాడా? లేదు కదా. మరి ఇంకా అసలు ప్రభుత్వం ఏం చేసిందని అక్కడ? రెండవది, ఫస్ట్ టీవీ ఛానళ్ళు పత్రికల్లో రాస్తారు కుట్ర ఉందేమో. ఫస్ట్ 2 రోజులు ఏం లేదు, 3వ రోజు నుంచి రంగు గురించి పేపర్లో రాయడం, ఆ రంగు చూస్తారనేసి 4వ రోజుకి రవీంద్ర మాట్లాడటం. ఆ తర్వాత చంద్రబాబు ఈ కుట్ర కోణం లేదు, ఎప్పుడైతే ఇక్కడ వైఫల్యం అని తెలుస్తున్నదో, సహాయక చర్యలు చివరి దాకా వెళ్ళలేదు అన్నటువంటి అది గట్టిగా వెళ్తుందో, అప్పుడు దీంట్లో కుట్ర కోణం అంటూ బిగిన్ చేసి సైమల్టేనియస్ గా అలాగ తీసుకొచ్చి మొత్తం వరద వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం బోట్ల డ్రామా అన్నటువంటిది క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేస్తారు, కేసు నిలబడుతుందా? అరెస్ట్ చేశారు కదా, అదే కేసు నిలబడుద్దా అని అరెస్ట్ ఏముంది, చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేశారు, నేరస్తుడు అయిపోడు కదా ఆయన. దాంతో ఏమంటారు, నిరపరాధి అంటారు, వీళ్ళైనా నిరపరాధి అంటారు. రేపు ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అతను వెళ్ళలేడు, ఇప్పుడు ఖచ్చితంగా వైసీపీ తీసుకెళ్తుందిగా, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాలనుకుంటుందిగా. ఎందుకంటే బోట్లో ఇప్పుడు ఎక్కడతో వదిలేస్తే కేసు వీళ్ళు రేపు పొద్దున బెయిల్ మీద వస్తారు, 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆవిడ పనాడు చేసుకుంటాడు.
అదే గనక దీనికి మళ్ళీ ఏ నందిగం సురేష్ అరెస్ట్లో ఉమ్, లేకపోతే తలసిల రఘురామ్ అరెస్ట్లో అని అనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తా డబ్బులు పెట్టుకుంటారు. అవును, ఉమ్, అప్పుడు కోర్టు నవ్వుతుంది, అడుగుతుంది ఉమ్, ఏంది ఇది అని. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఇది కేవలం ఈ డ్రామాని నిజమని నమ్మించడానికి, ఉమ్, ఇదివరకు మద్య నిషేధం లేకపోతే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు కనుక తీసుకున్నప్పుడు ఉమ్, ఎలా అయితే సైమల్టేనియస్ ప్రచారం చేసుకొచ్చారు, ఉమ్, మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఎట్లయితే సైమల్టేనియస్ ప్రచారం చేసుకొచ్చారు, అంటే రోజు అని ఒక స్కెచ్ ప్రకారం ప్రచారం చేసుకొస్తారు పత్రికలు, టీవీ. కానీ కొంతవరకు సక్సెస్ అయిపోయిందా తెలుగుదేశం పార్టీ? ఈ బోట్లు వైసీపీ వాళ్ళవని బాబు గారే 10 మందిలో మాట్లాడడం, అరెస్ట్ చూపించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళని చూపించడం, ఆ ఉషాద్రి అనే వాళ్ళు ఎవరు ఉన్నారు అంతవరకు, అంటే కొంతవరకు అయితే మాత్రం జనాలు అందరని నేను అనలే, కానీ ఇవి వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర వాళ్ళ వల్లే ఇక్కడ దాకా వచ్చేసిన బోట్లు అని చెప్పడంలో తెలుగుదేశం పార్టీ వాడల్లా నమ్ముతాడు, అవును, వైసీపీ వాడల్లా మోసం అంటాడు, ఉమ్, తటస్థుడు నవ్వుకుంటాడు. ఉమ్, నాకు తెలిసి ఏ తటస్థుడు కూడా బోటుతో, అంటే చదువుకున్న బుద్ధున్నోడు ఎవడో కూడా ఉమ్, బోటుతో బ్యారేజీ కొట్టుకుపోద్ది, ఇంకోటి వైసీపీ చేసేటప్పుడు ఆడ పార్టీ రంగులు వేసుకుని వచ్చి గుద్దుద్దని బుద్ధి బుర్ర అన్న ఏదవన్న అంటాడా? ఉమ్, ఎవడన్నా చేసినప్పుడు దానికి ఏ పసుపు రంగు వేసి తీసుకొచ్చారు, అవును, అది మాకు సంబంధం లేదనన్నా చెప్పాలి కదా. ఉమ్, ఉమ్, ఇంకోటి వైసీపీ రంగులు ఎందుకు వేశారంటే, ఇంతకుముందు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం టైంలో ఉమ్, ఆ రంగులు వేశారట, ఉమ్, ఎవడో ఉమ్, దానికి తీసుకెళ్లారట. ఇప్పుడు మళ్ళీ మొన్న జెండాలేమో మరి జనసేన తెలుగుదేశం ఇవన్నీ పెట్టుకుని తిరిగారు. అదే 2 బోట్లు ఉన్నాయి అవి. ఆ. ఉమ్, ఉమ్, కాబట్టి దేనిది లెక్క అట్లాగే ఉంది. ఇంకోటి 5 బోట్లు వచ్చి గుద్దింది. ఉమ్, 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పుడు ఉమ్, జరిగే సహజ సిద్ధ పరిణామాన్ని ఉమ్, ఒక పెద్ద కుట్రగా ప్రపంచం ముందు చర్చించడంలో, ఉమ్, మనం సరిగ్గా చెప్పాలంటే పాకిస్తానుడు కనుక తన వైఫల్యాలు కవర్ చేసుకోవడానికి భారత్ గురించి ఎలా అయితే నెగిటివ్గా, కాశ్మీర్ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తాడో ఉమ్, అట్లాంటి రాజకీయం నడిపారు ఇక్కడ. వరద సాయానికి సంబంధించి కేంద్రం నుంచి ఆశగా ఎదురుచూపులు ఏమన్నా చూస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు కేంద్ర సాయం అనేది చాలా అవసరం రాష్ట్రానికి, వరద ఖచ్చితంగా చాలా బాధితులు. అవసరం. ఎందుకంటే ఇప్పుడు రోడ్లే కొట్టుకుపోయిన రోడ్లు వేయాలి. ఉమ్, మెయిన్ నాకు తెలిసి చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఉమ్, ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తాడు. ఉమ్, ఏంటంటే ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు ఆయన. ఆయనకి అంటే చేయాలి కూడా అవకాశంగా ఎట్లా మలుచుకోవాలో తెలుసు ఆయన. ఉమ్, ఉమ్, అది చేస్తారు. ఇప్పుడు బుడమేరు కట్టకి రెగ్యులర్ పర్మనెంట్ కోసం ఇంతకుముందు 290 కోట్లు ఏమో ఇచ్చారని చెప్పేసి ఉమ్, పురంధేశ్వరి చెప్పారు. ఉమ్, ఉమ్, అవి ఎక్కడ వాడేశారో తెలియదు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఉమ్, ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు అవన్నీ రోడ్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా డబ్బులు కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించినటువంటిది కానీ, అంటే పరిహారం జనాలకు ఇచ్చే పరిహారం వేరు, ప్రభుత్వ యాక్టివిటీస్ ఏవైతే దెబ్బతిన్నాయో వాటికి ఇచ్చేటువంటి. ఇందులో ప్రభుత్వం వైపు నుంచి అయితే పెద్దగా రోడ్లు ఒకటి, హైవేలు వీళ్ళకి సంబంధం లేదు. అవును, ఉమ్, మిగతా రోడ్లకు సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఉమ్, అట్లాగే ఈ వీటికి సంబంధించి గట్ల పటిష్టానికి డబ్బులు ఇవ్వచ్చు. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ఎన్డీఏ సర్కార్లో ఉన్నారు కాబట్టి డిమాండ్ చేయడంలో ఏమన్నా స్లోగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? గట్టిగా అడగలేకపోతున్నారా కేంద్రాన్ని? నివేదిక పంపించేసి మనం ఊరుకున్నారు. ఎంత ఇస్తాము, మనం ఎంత అడిగితే అంత ఇవ్వరు వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఇందులో 3 రకాలు ఉంటుంది. ఉమ్, ఒకటి ప్రభుత్వం వైపు నుండి నష్టం ఎంత. ఉమ్, ఇందులో ప్రభుత్వ నష్టం చాలా పరిమితం. ఉమ్, ఉమ్, ప్రభుత్వ నష్టం ఏంటి? ఈ కరెంటు పోవడం, ఉమ్, రోడ్లు కూడా ఆ రూట్లో రోడ్లు, ఉమ్, రోడ్ల మీద నుంచి నీళ్లు ప్రవహించినాయి కానీ పోలా, ఉమ్, ఈళ్ళు గండ్లు పెట్టిన చోట్ల పోయి అవును, అవును, ఉమ్, అవి వాళ్ళ లెక్కలో పెద్ద భారం అనిపించవు వాళ్ళకి. ఎందుకంటే రోడ్లేం కొట్టుకుపోలా, ఉమ్, రోడ్లు కొట్టుకుపోయింది అక్కడ అవును, ఉమ్, ఏది హైవే మీద ఉమ్, కృష్ణా నది వాటర్, ఉమ్, ఇటు రోడ్లు కొట్టుకుపోవాలి, రోడ్ల పైనుంచి పొంగి వచ్చినాయి. అవును, ఉమ్, కాబట్టి ఇక్కడ రోడ్లు కొట్టుకుపోయింది అతి పరిమితం. అవి లెక్క తెలుసు కదా వాళ్ళకి, వీళ్ళు ఇచ్చి ఉంటారు ఎంతో, ఉమ్, అది కౌంట్ వేస్తారు. మిగతా అది ట్రాన్స్ఫార్మర్లు ఇవి, ఉమ్, అవి లెక్కేస్తారు వాళ్ళు. ఉమ్, ఉమ్, వాటికి ఇన్సూరెన్స్లు ఉంటాయి ఆహా, ఉమ్, ట్రాన్స్ఫార్మర్లకి వాటికి. ఉమ్, కాబట్టి దాన్ని ఇది చేసుకో, వాళ్ళు అవి లెక్కేస్తారు, అవి కట్ చేసుకుంటారు. ఉమ్, ఇక మిగతాది వ్యక్తిగత నష్టం. వ్యక్తిగత నష్టానికి వచ్చేటి కేంద్ర ప్రభుత్వం ఒక విధి విధానం ఉంది. ఇంటికైతే ఎంత, మునిగితే ఎంత, నిండా మునిగితే ఎంత, అవి ఉమ్, అవి జనాలకి ఇవ్వాలి. ఉమ్, అయితే ఇక్కడ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఉమ్, ఈ డబ్బులు ఇచ్చేస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బులు ప్రభుత్వం వాడుకోవడానికి వీలు. ప్రభుత్వం వాడు అంటే వీళ్ళు చేసిన అంచనా అయితే పంపిన నివేదిక 6,800 కోట్లు, అదే అంతవరకు అయితే కరెక్టే కదా? ఆ డబ్బులైనా వస్తాయా? అదే నిధులు? అదే అనేది నేను అనుకోవడం అంత రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి వాటిట్లలో పొలాలు, వ్యవసాయము ఇవి చెప్పారు. వ్యవసాయం మీద వచ్చేటప్పటికి మీకు ఈ నిబంధనలే ఉంటాయి. ఎకరాకి ఎంత ఇవ్వాలి అన్నటువంటిది కేంద్ర లెక్క ఉంటుంది. ఆ లెక్కనే ఇస్తారు. అది ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇవి ఉన్నాయి, ఫండింగ్ ఉన్నాయి. ఏది విపత్తుల నివారణ నిధి, దాని నుంచినే తీసుకోమని చెప్తారు.
ఈ అదనంగా ఇదేంటంటే భారీ కొలాప్సింగ్ అన్నటువంటి దానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తులు పెద్దగా చూపించలేదు. వీళ్ళు వచ్చి చూశారు కదా, చూసిన వాటిలో ఇల్లు మునిగింది మాట వాస్తవం. ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేది మినిమం పరిహారమే ఉంటుంది అవి, కాబట్టి వాటిట్లో తక్కువే వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అప్పుడు హుద్హుద్ తుఫాన్ అప్పుడు 1,00,000 కోట్లు పోయిందని చెప్పారు. కేంద్రం ఇచ్చింది 1000 కోట్లు, చివరికి ఖర్చు పెట్టింది 750 కోట్లు. కాబట్టి ఇక్కడ 6,800 కోట్లు అంటే 680 ఇస్తారా, 1000 ఇస్తారా చూడాలి. ఒక రకంగా మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ రిలీఫ్ వచ్చిందా పాస్పోర్ట్ విషయంలో? మళ్ళీ ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ కొల్లు రవీంద్ర అడిగాడు, ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారని ఇవ్వమని చెప్పి, అది కామన్ థింగ్. అంటే వరదల టైంలో దాన్నే మేజర్ గా ఒక డైవర్షన్ రాజకీయంగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. చెప్తున్నాను కదా, మన రాష్ట్రంలో మీడియా అనేటటువంటిది ఒక విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంది. టీడీపీ సోషల్ మీడియాలోనే దాన్ని రన్ చేశారు, ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటారంటే మనకి ఇది ఫోబియా, జగన్ ఫోబియా అనేది ఎక్కువ. జగన్ అనేటువంటి వాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా తట్టుకోలేరు అక్కడ. జగన్ చచ్చిపోయేదాకా వదిలిపెట్టరు వీళ్ళు. జగన్ బతికున్నంత వరకు జగన్ ఫోబియా వీళ్ళని వెంటాడుతుంది. కాబట్టి జగన్ని రాక్షసుడు, దుర్మార్గుడు అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎన్టీ రామారావు బతికున్నంత వరకు ఆయన గురించి దుర్మార్గుడిగానే చిత్రీకరించారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీరుడు అంటున్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు రాక్షసుడిగానే చూపించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పోడు అని చెప్తున్నారు. అట్లాగే జగన్ని బతికున్నంత వరకు ఆ ప్రచారం చేస్తూనే ఉంటారు. సైకోలు అది ఇది, అదొక మానసిక తత్వం. ఆ మనసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక దాన్ని ఏమంటారంటే, వాడెవడు ఇదివరకు బాబా విదేశాలకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇది కట్టుకున్నాడు కదా తమిళనాడు బాబా, ఆ టైపు మెంటాలిటీ. అంటే మాస్ హిస్టీరియాతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మానసిక ప్రవర్తన ఏంటంటే, ఏదైనా సరే ఫస్ట్ బాబు దేవుడు, బాబు తర్వాతన లోకేష్ దేవుడు, మిగతా వాళ్ళందరూ రాక్షసులు, దెయ్యాలే. వీళ్ళని అభిమానించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, అది పవన్ కళ్యాణ్ అయినా, నాగబాబు అయినా, లేకపోతే కనుక బీజేపీ అయినా, వీళ్ళని అభిమానించే, అంటే వీళ్ళకి గౌరవించే భక్తులైతే, లేదా గౌరవించే వ్యక్తులైతే, స్నేహితులైతే వాళ్ళని ఏమనరు. అంతేగాని వాళ్ళకేమి మళ్ళీ వీళ్ళతో సమానంగా చూడరు. మిగతా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు, సామాజిక ద్రోహులు అనే ఒక చిత్రీకరణ నడుస్తుంటది. వాళ్ళని మీరు అర్ధరాత్రి పూట నిద్ర లేపినా సరే నా డాష్ డాష్ గాడని దిగుతారు వాళ్ళు, ఆలం డాష్ డాష్ గాడని తిరుగుతారు. ఇక ఆ మనస్తత్వంతో ఉన్న వాళ్ళని వాళ్ళు పెట్టే పోస్టుల గురించి టైం వృధా తప్పించి ఏమి ఉండదు. ఇక అదొక మాస్ హిస్టీరియాతో బతికేవాళ్ళు. ఇదివరకు గనక గంజాయి, డ్రగ్స్ లాంటిది, ఇది ఒక రాజకీయ మాస్ హిస్టీరియా. మన దగ్గర ఆ మత్తు కంటే ఈ మత్తు ఎక్కువ, ఈ కిక్ ఎక్కువ. కాబట్టి ఈ కిక్కుతో ఉన్నటువంటి, ఈ మత్తులో ఉన్నటువంటి మనం మార్చలేం. ఓవరాల్ వరదల ఎపిసోడ్ లో బీజేపీ, జనసేన పాత్రలు పరిమితంగా ఉన్నాయనుకోవాలా, క్రెడిట్ కంప్లీట్ గా టీడీపీకి ఇవ్వాలని అనుకున్నాయా రెండు? ఇక్కడ మేబీ టీడీపీని వాళ్ళని పక్కన పెట్టిందేమో అనిపించింది. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ ఏమన్నాడు, ఆ ఆడియో లేకపోతే తెలిసేది కాదు. చంద్రబాబు గారు అందరు ఎదురుకుండా నిలదీశారు, ఏంటిది ఈ సిస్టమ్ 30% మందికి కూడా వెళ్ళలేదని. ఎన్నో రోజునది, 5వ రోజు, 6వ రోజు అనుకుంటా. ఆయన ఏమన్నారు, లాజిస్టిక్స్ ఇబ్బంది పడ్డామండి. నారాయణ గారేమో మీకు అవసరం లేదు, మీ పని కాదన్నారు. మేము అప్పటికే 100-150 అరేంజ్ చేసుకున్నాము అని చెప్పేసి, వెహికల్స్ ఆ తర్వాత రోజు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, నీకు సంబంధం లేదు, మేము చూసుకుంటాం, ఇది నీ డిపార్ట్మెంట్ కాదు ఆగే అని చెప్పారు. వాస్తవంగా అయితే ఇందులో అసలు పని పవన్ కళ్యాణ్ ఉంది, పంచాయతీరాజ్ మినిస్టర్. ఇక్కడ మునిగినాయని పంచాయతీలు, అనేక పల్లెలు దెబ్బతిన్నాయి. ఆయన అసలు ఇన్వాల్వ్ కాల. ఆయన అదేమంటే ఒంట్లో బాగాలేదని చెప్పి పేపర్లే రాసినాయి. ఆయన చెప్పినటువంటిదల్లా చివరి రోజున అంతే. బట్ మంత్రిగా సమీక్షించగలడు కదా ఆయన. ఇరిగేషన్ వాళ్ళని అడగడం కానీ, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళని అడగాలి కదా. 6వ రోజున 7వ రోజు సమీక్షించేది మొదటి రోజు నుంచి చేయాలి కదా. రెండోది సివిల్ సప్లైస్ ఫస్ట్ రోజు నుంచి చూడాలి కదా. ఎవరు మంత్రి 6 రోజులు 7 రోజుల దాకా ఫుడ్ కూడా సక్రమంగా వెళ్ళలేదంటే సివిల్ సప్లైస్ కాకపోతే ఇంకెవరు వైఫల్యం. కానీ నాదెళ్ల మనోహర్ గారి దగ్గర ఉండే, అంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి, అందరికి ప్యాక్ చేయించడం, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ సరఫరా చేసే విషయంలో ఆయన కొంచెం యాక్టివ్ గానే ఉన్నారు. ఎప్పుడు అది? అదే 4 రోజుల తర్వాత. వరద రోజుల్లో కావాల్సిన ఆహారం సరఫరా ఎవరు చూడాలి? అది పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చూశారు. అవును, ఆయన చూశారు ఫస్ట్ నుంచి. ఆయనకేంటి సంబంధం అది? మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలా,
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడాలా, ఉమ్, వాళ్ళకి కదా పని. ఉమ్, లేదంటే కనుక ఈ ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి దాంట్లో పర్యావరణ శాఖ మళ్ళీ ఏంది. ఉమ్, 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 కాబట్టి వీళ్ళ శాఖలు ఏంటి వీళ్ళకి తెలియకపోవడం, ఉమ్, ఈ శాఖలతో సంబంధం లేదు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మంత్రి ఏంటి చూసేది, అదే, ఉమ్, మున్సిపాలిటీకి సంబంధించి ఉమ్, అంతే కదా చూసేది. అవును, ఆయన ఎట్లాగే టేకప్ చేయగలిగారు అంటే ఓవరాల్గా నారాయణకి అప్పచెప్పేశారు. ఇక్కడ కాపు కాంట్రవర్సీ లేకుండా, ఉమ్, ఆయన కాపు నాయకుడే కాబట్టి కాదనడానికి ఏం లేదు కదా, ఉమ్, కులక గొడవ లేకుండా ఉమ్, అది చేసేసారు. ఉమ్, ఓవరాల్గా వాళ్లే పక్కన పెట్టారు అనేటటువంటి పదం ఆయన ఆ ముక్క అదే, చెప్తే కానీ నారాయణ అర్థం వాళ్ళు కాలేదు. మాట్లాడిన తర్వాత అర్థమైంది. రెండోది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉమ్, పురంధేశ్వరి గారు మరి ఆవిడకి పదవి రాలేదని ఫీల్ అవుతున్నదో లేకపోతే ఏమైందో తెలియలేదు. అంటే ఆ మరీ ప్రేక్షక పాత్ర పోషించారు అన్నట్టుగా. ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయింది, ఉమ్, సుజనా చౌదరి ఇన్వాల్వ్ అయ్యాడు, ఉమ్, పార్టీగా మనందరం దిగుదాము అనే పిలుపు అవి ఇవ్వలేదు. అవును, ఉమ్, ప్లస్ అందరూ కలిసి దిగమని చెప్పలేదు. అవును, అవును, అది మరి ఆవిడ మరి నాయకత్వంలో ఏంటో తేడా అర్థం కాలేదు. ఇదివరకు సోమవీర్రాజు, ఉమ్, ఉమ్, హరిబాబు ఉమ్, ఉమ్, ఎవరున్నా సరే మన కార్యకర్తలు, ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా అవును, మన కార్యకర్తలందరూ సాయకి చర్యలో పాల్గొనని పిలిపించారు. ఇచ్చారు. ఇక్కడ విఫలం అవ్వలేదు అది. అదే కొంచెం అంటిముంటున్నట్టు అయితే ఉన్నారు దీంట్లో. రైట్, చూద్దాం ఓవరాల్గా వరద బాధితులకు సంబంధించి పరిహారం అందించే విషయంలో కానీ, లేదంటే అంచనా వేసే విషయంలో కానీ ప్రభుత్వం ఒక రకంగా సక్సెస్ అయినా, అది వాళ్ళకి సరిపోయినా సరిపోకపోయినా, ఈ ఎపిసోడ్ అయితే రాజకీయాల నడుమ, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుమ అయితే నడిచింది. మరి ఫైనల్గా ఏం జరుగుద్ది, బాధితులకి ప్రస్తుతం పరిహారాలు అయితే అందిస్తున్నారు, అవి వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా ఏంటి, తర్వాత రాజకీయం వేచి చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.